లాహోర్ అయినా కరాచీ అయినా ఇండియా మీద దాడులు ప్లాన్ చేసిన వాళ్ళందరినీ అన్నౌన్ మెన్ సైలెంట్ గా లేపేస్తున్నారు. పాకిస్తాన్ లో ఈ మధ్య ఇండియాకు మోస్ట్ వాంటెడ్ అయిన ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా పైకి పోతున్నారు. దీంట్లో అసలైన ట్విస్ట్ ఏంటంటే వాళ్ళను చంపుతున్నది ఎవరో, ఎలా చంపుతున్నారో ఎవరికి తెలియదు. అందుకే ఇంటర్నెట్ లో వాళ్ళను ముద్దుగా అన్నౌన్ మెన్ అని పిలుస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ నుండి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ హఫీజ్ సయీద్ కు అత్యంత ఆప్తుడైన షేక్ యూసఫ్ అఫ్రిదీని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో కాల్చి చంపేశారు. అతను తప్పించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ వర్షం కురిపించారు. చంపిందెవరు? దానికి మళ్ళీ ఒకటే సమాధానం, గుర్తు తెలియని వ్యక్తులు. కానీ ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గత నెలలో లాహోర్ లో లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆమీర్ హంజా మీద కూడా ఒక టీవీ స్టేషన్ బయట ఇలాగే కాల్పులు జరిగాయి. వాడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అంతకు ముందు జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సొంత అన్నయ్య మహమ్మద్ తాహిర్ అన్వర్ కూడా పాకిస్తాన్ లో చాలా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఒకప్పుడు ఇండియాని భయపెట్టాలని చూసిన ఉగ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్ లో తమ సొంత ఇళ్లలో తమ అడ్డాలలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గత ఏడాది కాలంగా లాహోర్ అయినా కరాచీ అయినా ఇండియా మీద దాడులు ప్లాన్ చేసిన వాళ్ళందరినీ ఈ అన్నౌన్ మెన్ సైలెంట్ గా సిస్టమాటిక్ గా లేపేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎలా ఆపరేషన్ ఫినిష్ చేసి మాయమవుతున్నారు అన్నది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కే అంతు పట్టడం లేదు. మరి అసలు పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరై ఉంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.